అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ అండి. సో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి అందరూ నన్ను చాలామంది అడుగుతున్నారు, నాటుకోళ్ళ పెంపకంలో నాటుకోళ్ళ బ్రీడ్లో ఉన్న సందేహాల కోసం. ప్రతి మంగళవారం మా ఫామ్కి వచ్చి మమ్మల్ని కలవలేకపోయిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. సో వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇందులో జరుగుతున్న మోసాలు, ఇందులో జరుగుతున్న మెలకువలు, చిన్న టిప్స్. సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అందరూ కూడా క్లియర్గా ఒకసారి వినండి. సో నాటుకోడి అనేది ఒక మన నాటు పదం. నాటుకోడి అనేది యాక్చువల్లీ నాటుకోడిని మనం పదం వేరే దాంట్లో వాడితే అసీల్, ప్యూర్ అసీల్ అన్నా, నాటుకోడి అన్నా, తర్వాత మన పెరటకోళ్ళు అన్నా, ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్కి వస్తాయి. మన ఆంధ్రాలో ఉండేదాన్ని ఆంధ్రా నాటుకోడి అంటారు, తెలంగాణలో ఉండేదాన్ని తెలంగాణ నాటుకోడి అంటారు, అదేవిధంగా తమిళనాడులో ఉండేదాన్ని సేలం నాటుకోడి అంటారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎవరైనా కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి, ఆ పిల్లల రేట్ ఎంత ఉంటుంది, ఆ పిల్లలు పెంచిన తర్వాత మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది అనే దాని మీద అందరికీ కన్ఫ్యూజన్. మీరు పిల్లలు కొనేటప్పుడేమో మార్కెట్ రేట్ని చూసుకుని మనకు లాభాలు వస్తాయని మీరు మొదలు పెడతారు. సో కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్ రేట్ వేరు, ఫార్మర్ రేట్ వేరు, ట్రేడర్ రేట్ వేరు. ఎందుకంటే పెంచే వాళ్ళందరూ కూడా ఫార్మర్ అవుతారు, అమ్మే వాళ్ళందరూ కూడా దళారులు అవ్వచ్చు, లేదా చికెన్ షాప్లో అవ్వచ్చు. సో కొనుక్కునే వాళ్ళు వినియోగదారులు అవుతారు. వినియోగదారుడు రేట్ ఎప్పుడూ కూడా ఫార్మర్కి రాదు. ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి అండి రెండు సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి అసీల్ క్రాస్. అసీల్ క్రాస్ అంటే ఏంటి? అసీల్ క్రాస్ అంటే గిరిరాజా పెట్టని ఒక ఒరిజినల్ నాటుకోడి పుంజు తొక్కితే వచ్చిందని అసీల్ క్రాస్ అంటారు. ఇది మార్కెట్లో మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో నాటుకోళ్ళ పెంపకం ఎవరైతే చేస్తున్నారో, ఎక్కువ మొత్తంలో చేస్తున్నారో దిగుదారు వీళ్ళందరూ కూడా 90% కూడా ఈ అసీల్ క్రాస్నే నాటుకోళ్ళ పెంపకంగా చేస్తున్నారు. సో మీరు అసీల్ క్రాస్ అంటే, అసీల్ క్రాస్ అనేది ఒక గిరిరాజా పెట్టని ఒక ఒరిజినల్ నాటుకోడి పుంజు క్రాస్ చేస్తే వచ్చే బ్రీడ్ని అసీల్ క్రాస్ అంటారు. ఈ అసీల్ క్రాస్ అయినా గిరిరాజా, వనరాజా, డీపీ క్రాస్. డీపీ క్రాస్ అంటే దేశీ ప్యూర్ని క్రాస్ చేస్తారు. దేశీ ప్యూర్ డీపీ అంటే తెలంగాణలో ఉండే నాటుకోడిని డీపీ అంటారు. దాన్ని మళ్ళీ వేరే పుంజుతో క్రాస్ చేసి వచ్చిన డీపీ క్రాస్ అంటారు. సోనాలి, ఆర్ఐఆర్, BV380 ఇవన్నీ కూడా ఒకే సెగ్మెంట్కి వస్తాయి. సో వీటి పిల్లదారు వచ్చేసరికి మనకి మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 8 రూపాయల నుంచి హైయెస్ట్ వచ్చేసరికి బాగా పెరిగితే ఒకనొక స్టేజ్లో 45 రూపాయల దాకా పెరిగింది. సో చాలామందికి తెలియదు ఈ అసీల్ క్రాస్ కూడా ఒక బోర్డు ఉంటుందని, బోర్డు రేట్ ఉంటుందని. ఉదాహరణకి మీరు ఈరోజు పెట్రోల్ బంక్ వెళ్ళారు. పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్ రేట్ అనేది ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఒకే రేట్ ఉంటుంది, ₹1 అటు ఇటు హెచ్చు తగ్గుల్లో. మీరు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు 150 రూపాయలు లీటర్ అంటే మీరు ఎందుకు ఎలాగైతే కొనరో, అదేవిధంగా కందిపప్పు అనేది మార్కెట్లో ఎప్పుడు ఒక స్టాండర్డ్ రేట్ ఎలాగ ఉంటుంది, రోజు బంగారానికి ఎలా రేట్ ఉంటుంది, అలా కోళ్ళకి వచ్చేసరికి గుడ్లకి, బాయిలర్ కోడి పిల్లకి, బాయిలర్ కోడి మాంసానికి, బాయిలర్ కోడికి ఎలాగైతే రేట్ ఉంటుందో అసీల్ క్రాస్ కూడా ఒక బోర్డు రేట్ ఉంటుంది. ఇది 100కి 99 మందికి ఎవరికి తెలియదండి. ఇది ఈరోజు మార్కెట్లో జరుగుతున్న అతిపెద్ద ఒక గోల్మాల్ గందరగోళం. ఈ అసీల్ క్రాస్ అనే బ్రీడ్ని సేలంలో హ్యాచరీస్ అనేది సేలం, ధర్మపూర్లో చాలా హ్యాచరీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ తమిళనాడు గవర్నమెంట్ అయితే ఏంది, కేరళ గవర్నమెంటు అక్కడ రైతులకి ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఇలా మన ఏపీలో, ఇండియాలో బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా అసీల్ క్రాస్ ఈ చిక్స్ని ఇంటిగ్రేషన్ పద్ధతిలో రైతులకి ఇచ్చి పెంచిన తర్వాత వాళ్ళ దగ్గర కిలో 125 రూపాయల నుంచి 150 రూపాయలకి కొనడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ప్రతి వారం కూడా లక్షల్లో పిల్లల ఉత్పత్తి జరుగుతుంది అసీల్ క్రాసు. సో వీటికి అక్కడ ఉన్న కంపెనీలు SRS అని కొన్ని మంచి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఎవరైనా ఈ అసీల్ క్రాసు పిల్లలు కావాలనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు అవకాశం ఉంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి అక్కడ తెచ్చుకుంటే చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇవాళ మార్కెట్ రేటు బోర్డు రేట్ వచ్చి 17 రూపాయలు. మొన్న తుఫాన్లు అనౌన్స్ చేసినప్పుడు, రైలు క్యాన్సిల్ అయినప్పుడు బోర్డు రేట్ వచ్చేసరికి 7 రూపాయలు ఉంది. సో మీరు ఎప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి ఏపీలో, తెలంగాణలో ఇలా అసీల్ క్రాస్ పిల్లలు కావాలంటే మీకు 35 రూపాయలు చెప్పొచ్చు, 40 రూపాయలు చెప్పొచ్చు, 50 రూపాయలు చెప్పొచ్చు. వాళ్ళు మీకు చెప్పిన తర్వాత అక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే ఉదాహరణకి మీకు వచ్చిన కోడి పిల్లల పైన బాక్సులు చూస్తే ఆ బాక్సుల మీద కూడా మార్కింగ్స్ ఉంటాయి. SA అని ఉందంటే అది సేలం నుంచి వచ్చినట్టు, అదే BZA అని ఉంటే బెజవాడ నుంచి వచ్చినట్టు. పిల్లలన్నీ కూడా తమిళనాడు నుంచే వస్తాయి. అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని ఇలా అమ్ముతారు. మీరు నాటుకోడి పిల్ల కావాలని అడగండి, వాళ్ళు అది అసీల్ క్రాస్ ఇస్తారు. గిరిరాజా అడగండి,
ఆ సిల్క్ రాసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఏది మార్కెట్లో తక్కువ ఉంటే అదే ఇస్తారు. సో కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే మీకు ఆ సిల్క్ రాసి కానీ గిరిరాజా కావాలనుకుంటే డైరెక్ట్గా బోర్డు రేట్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆ బోర్డు రేట్ మీద ఒక ₹2 లేదా ₹5 ఇచ్చి మీరు కొనుక్కుంటే సరిపోతుంది. అంతేగాని మీరు ఇక్కడ దళారులకి ₹40, ₹50 ఇచ్చి పిల్లలు కొని రేపొద్దున అది పంట వచ్చిన తర్వాత ఆ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడద్దు. ఉదాహరణకి ఆ సిల్క్ రాస్ మార్కెట్ రేట్ ఎంత ఉంది? ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ కంపెనీలు కొంటున్న రేట్ వచ్చేసరికి ఈ రోజు రేట్ ₹115 కేజీ కొంటుంది. మరి రైతులందరికీ నా ₹250, ₹400 వస్తున్నాయి, పెంచుకుంటే లక్షల లాభాలు అంటున్నాం. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అవన్నీ కూడా ఒక రైతుకి పెంచిన తర్వాత అమ్ముకోవాల్సి వస్తే ఆ సిల్క్ రాస్కి కానీ గిరిరాజాకి కానీ ఈరోజు మార్కెట్ రేట్ 130 నుంచి 180కి మించి లేదు. సో మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. మీకు ఎప్పుడో 400 వస్తాయి కదా అని ఇప్పుడు ఈరోజు ఎంత పడితే అంత ఖర్చు పెట్టేసేసి అనవసరంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టి అనవసరం ఖర్చులకు పోయి అమ్మేటప్పుడు వచ్చేసరికి మీకు కేజీ ₹100 కూడా ఎవరు కొనని పరిస్థితి వస్తాయి. సో ఇది ఆలోచించుకుని దిగాలి. ఇంకా ఇవి కోళ్ళు పెంపకానికి వచ్చేసరికి ఎంత షెడ్ వేయాలి, ఎలా మేత వేయాలంటారా? షెడ్ వచ్చేసరికి ఒక్కొక్క కోడి పిల్లకి వచ్చేసరికి 1.5 నుంచి 2 అడుగులు ఉంటే కోడి పిల్లలు బాగా పెరుగుతాయి. అండ్ ఆ సిల్క్ రాసు గిరిరాజు వీటన్నిటికి కూడా ముక్కులు కట్ చేయాలి. ముక్కులు కట్ చేస్తే రేట్ వచ్చేసరికి ఒక ₹20 నుంచి ₹30 పడిపోతుంది. ఆ ముక్కులు కట్ చేసే విధానం కూడా ఎక్స్పర్ట్స్తో కట్ చేయించుకోండి, చాలా లైట్గా ట్రిమ్ చేయించుకోండి. అండ్ మనం అమ్మాల్సి వచ్చినప్పుడు ఇది మీరు బల్క్లోనే అమ్మితేనే అమ్మిపోయి తప్ప మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్క కోడి కొనేవాళ్ళు ఎవరు ఉండరు. అలా బల్క్లో అమ్మినప్పుడు మీకు శాలంలో ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ని బేస్ చేసుకుని అడుగుతారే తప్ప మీరు పెంచారు ఇది మీకు ఖర్చు 200 అయింది కదా అని చెప్పి 200 ఎవరండి. సో మీకు పెద్ద కోడి కావాలా డైరెక్ట్గా పెంచింది అక్కడ కూడా మీరు డైరెక్ట్గా బోర్డు రేట్ కనుక్కోండి. ఈరోజు బోర్డు రేట్ వచ్చేసరికి ₹135 ఉంది. ₹135 మీరు అక్కడ లోడింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే కిలోమీటర్కి ₹18 తీసుకుంటారు. వాళ్ళే వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా మీరు మార్కెట్ చేయగలుగుతారా? మార్కెట్ చేసుకోండి. లేదు పెంచాలనుకుంటున్నారా? పిల్లని ఎక్కడ రైట్ ప్లేస్లో చూస్ చేసుకుని రైట్ ప్రైస్లో కొనుక్కోండి. సో ఈ రేట్ ఎంతో తెలుసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పి అనవసరంగా వాళ్ళందరికీ ఎక్కువ డబ్బులతో కొని రేపొద్దున అమ్మేటప్పుడు ఇబ్బందులు పడి పెట్టుబడులు పెంచేసుకుని ప్రొడక్ట్ కాస్ట్ పెంచేసుకుని అమ్ముకోవాలని ఇబ్బంది పడి నష్టపోయి చాలామంది మాకు వచ్చే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ మేము మంగళవారం చెప్పడం జరుగుతుంది. ప్రతి వాళ్ళకి మంగళవారం రావడం కుదరదు కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం చెప్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక అసలు మార్కెట్ రేట్ ఎంత ఉంది బ్రీడ్ వైజ్ చూసుకుంటే సిల్క్ రాసు, గిరిరాజా, వనరాజా, సోనాలి, డీపీ అన్నీ ఒక సెగ్మెంట్కి వస్తాయి. ఒరిజినల్ నాటుకోడి, కడక్నాథ్ వచ్చేసరికి ఒక సెగ్మెంట్కి వస్తుంది. అయితే మీరు ఒక పిల్ల వచ్చేసరికి ఇందులో ₹25 నుంచి ₹35 సిల్క్ రాస్ అమ్ముతున్నారు మార్కెట్లో. దాని యాక్చువల్ కాస్ట్ వచ్చి ఈరోజు ₹10 కూడా కొనేవాళ్ళు లేడు. ఆ పిల్లలు కనుక మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకోండి, దగ్గర 2,000 పిల్లలు వస్తాయి. 2,500, 3,000 పిల్లలు వస్తాయి. అదే ఒరిజినల్ నాటుకోడి పిల్లలు తీసుకోండి, ₹70 నుంచి ₹100 ఉంటుంది. ఇది మ్యాథ్ వచ్చేసరికి దీనికైనా ఎంత మ్యాథ్ తింటుందో అది అంతే మ్యాథ్ తింటుంది. బట్ సిల్క్ రాస్ని మీరు షెడ్యూల్లో వేసి పెంచుతారు. బాయిలర్ కోళ్ళలో పెంచడం వల్ల 3 నెలల్లో అది దగ్గర ఒక 5 కేజీలు మ్యాథ్ తిని 2-2.5 కేజీల దాకా బరువు వచ్చేస్తుంది. దాని అందరూ కూడా కలర్ బాయిలర్ అంటారు, సిల్క్ రాస్ అంటారు. కాబట్టి అది కేజీ ₹130కే పోతుంది అనమాట. అదే ఒరిజినల్ నాటుకోడిని చాలా పద్ధతిగా కనుక మీరు ఫ్రీ రేంజ్లో రాగులు, సజ్జలు అవన్నీ వేసి పెంచితే పిల్ల ₹70 ఖర్చు అయినా సరే రాగులు, సజ్జలు వచ్చరికి ₹20, మొక్కజొన్న వచ్చరికి ₹20 ఉంది. ఒక తౌడు అన్నము, నూకలు, వడ్లు ₹15 కేజీ ఈ మ్యాథ్ వేసుకుని ఒక 6 నెలలు పెంచితే ఈరోజు మార్కెట్లో హోల్సేల్ రేటు $350 నుంచి $450 దాకా ఉంది. రిటైల్లో షాపుల్లో అమ్మేది వచ్చేసరికి లైవ్ $550 నుంచి $700 దాకా అమ్ముతున్నారు. సో మనం మాట్లాడుకున్నట్టు సిల్క్ రాస్ చిక్స్ బోర్డు రేట్ గురించి ఎవరు కూడా కంగారు పడవసరం లేదు, ఇబ్బంది పడవసరం లేదు. సో ఎలా తెలుస్తుంది, ఎలాగ తెలుసుకోవాలనుకుంటే ప్రతి 3 రోజులకు ఒకసారి, అంటే వారంలో 2 రోజులే అండి బోర్డు రేట్ చేంజ్ అయ్యింది. అంటే ఇవాళ బోర్డు రేట్ చేంజ్ అయితే మళ్ళీ 3 రోజుల దాకా అదే రేట్ ఉంటుంది. ఈ రేట్ ఎలా తెలుసుకోవాలి అని మీరు ఎవరో కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో బోర్డు రేట్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా దగ్గర కొనాలా అని అనుకుంటారేమో, అదేం అవసరం లేదు. అది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ కింద ఇస్తాము. సో మీరు ఎవరైనా సరే మా నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే బోర్డు రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. లేదు వాట్సాప్లో మీ నెంబరు సేవ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇస్తే మేము సేవ్ చేసుకుంటాం. ప్రతిరోజు మేము బోర్డు రేట్ అనేది అప్డేట్ చేస్తాం. దాన్ని బట్టి మీరు బోర్డు రేట్ చూసుకుని మీరు కొనుక్కోవాలనుకుంటే దాన్ని బట్టి మీకు ఎక్కడ వీలు ఉంటుందో ఎలా అనుకుంటే అలా చేసుకోండి. లేదు మా దగ్గరే కొనుక్కోవాల్సి వస్తే బోర్డు రేట్కి ₹5 ఎక్స్ట్రా తీసుకుని విత్ సర్వీసు, ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడైనా తీసుకోండి, బట్ తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోండి అనేది మా ఉద్దేశం చెప్పడం. సో
మన పెంపకంలో కొంచెం కష్టమైనా సరే ఒరిజినల్ నాటుకోడికి పిల్లకి 70 రూపాయలు ఖర్చు పెట్టిన ₹1 వచ్చే స్కోప్ ఉంది. అండ్ ఒరిజినల్ నాటుకోడి పిల్లలు వేలకు వేలు రావు, 500 కూడా రావు. మ్యాక్సిమం వస్తే ఒక 300 నుంచి 500 పిల్లకి మించి ఎవరు ఇవ్వలేరండి. మీకు ఎవరైనా వేలకు వేలు పిల్లలు ఒరిజినల్ నాటుకోడి పిల్ల ఇస్తున్నారా అంటే అది 100% ఫేకు, అది అసిల్ క్రాస్ కానీ గిరిరాజు అని అవుతుంది. ఒకవేళ వాళ్ళు 100% నాటుకోడి అంటే మీరు ఒక పేపర్ మీద సైన్ చేసి ఇమ్మని చెప్పి మీరు అడగండి, తప్పులేదు. రికార్డెడ్గా తీసుకోండి. రేపొద్దున అది ఒరిజినల్ నాటుకోడి కానప్పుడు మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది. మీకు దాన్ని బట్టి వాళ్ళతోనే అమ్మించడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి మా వంతుగా ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రదీప్ ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్ అనే ఒక చిన్న కోళ్ల ఫామ్ని మనం స్టార్ట్ చేసి మేము ఈరోజు ఆంధ్ర తెలంగాణలోనే ఒక 35 నుంచి 40 కుటుంబాలకి ప్రత్యక్షంగా మేము ఉపాధి కల్పిస్తూ ఒక పెద్ద నాటుకోళ్ల ఫామ్ని మనం స్థాపించడం జరిగింది. సో మా ఈ 5 ఏళ్ల ప్రయాణం ఎలా జరిగింది, మేము ఎలా మొదలుపెట్టాం, మేము అనుకున్నది ఏంటి, జరుగుతుంది ఏంటి, మేము ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడున్నాం అనేది ఈరోజు మనం మీ అందరికి పంచుకోవడం అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో మేము అందరికీ తెలిసినట్టుగానే 2017లో మేము చిన్న మొత్తంలో ఈ కోళ్ల పెంపకం అనేది స్టార్ట్ చేసాం. సో అందరూ అన్నట్టుగానే కడక్నాథ్ కోళ్ళతోనే స్టార్ట్ చేసాం. మేము అనుకున్న ఎక్స్పెక్టేషను, జనాలు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కడక్నాథ్ కోడి అనేది చాలా ఖరీదైన కోడి, ఇది మార్కెట్లో లక్షలు తీసుకొచ్చి పెడుతుంది, కేజీ వచ్చేసరికి ₹1000 పోతుంది, గుడ్డు వచ్చేసరికి ₹30 నుంచి ₹40 పోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఆ ప్రచారం మేము చూసాము, అదే నిజం అనుకున్నాము, వచ్చాము. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదు అనేది నేను మీకు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ కడక్నాథ్ అనేది మధ్యప్రదేశ్ చెందిన అడవి జాతి కోడి అండి. దాన్ని కాళీ మసి అంటారు. అది మధ్యప్రదేశ్ ఆదివాసులు దాన్ని డెవలప్ చేశారు. సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మన గవర్నమెంట్ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల ఈ బ్రీడ్ని డెవలప్ చేసి మధ్యప్రదేశ్లో ఉంటున్న ఈ అడవి జాతి వాళ్ళు, ఆది తెగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్రీడ్ని ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి ఉపాధి చూపించేద్దామని చెప్పి మొదలుపెట్టారు. అది అలా కూడా దేశం అంతా కూడా విస్తరించి దాని గురించి ఎక్కువ ప్రాచుర్యం అనేది రావడం జరిగింది. అయితే ఈ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్కువగా ఉన్నదానికి అంటే ఒక ఇంత ఉన్నదానికి 10 రెట్లు ఎక్కువ చెప్పి పబ్లిసిటీ చేసి, సో చాలామంది యువత కానీ కొత్త వాళ్ళు కానీ ఈ వ్యాపారంలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మీడియా వాళ్ళండి. మీడియా వాళ్ళు ఉన్నదానికి 100 రెట్లు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల అందరూ వచ్చి దీంట్లో చేతులు కాల్చుకున్నారు. సో యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇందులో కేజీకి ₹1000 పోతుంది, గుడ్డు ₹40 పోయిద్ది అనేది మన ఎక్స్పెక్టేషను. దిగిన తర్వాత ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు, ఇది ఎక్కడ దొరకట్లేదు అనుకుంటారు. రియాలిటీ వచ్చేసరికి దీని గురించి చాలా తక్కువ మంది తెలుసండి. మోస్ట్లీ ఏంటంటే ఒక ఓవరాల్గా చూస్తే ఒక 5 to 10% మెంబర్స్కే తెలుసు. ఈ 5 to 10 మెంబర్స్ కూడా ఇది తెలిసిన వాళ్ళకి ఇది ఎక్కడ దొరికిందో తెలియదు కాబట్టి ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు. సో ఇది ఎవరైతే ఫిల్ చేస్తారో అంటే పెంచే వాళ్ళకి ఎక్కడ అమ్మాలో తెలిసినప్పుడు, పెంచే వాళ్ళకి ఇది ఎవరికి కావాలో వాళ్ళకి అందించినప్పుడు ఇందులో డబ్బులు వస్తాయన్నమాట. అండ్ కేజీ ₹1000 పోతుందా, ఎవరు కొంటున్నారు అనే దానికి వచ్చేసరికి ఉదాహరణకి మనం సిమ్లాలో యాపిల్ ₹1 ఉంటుంది. ఆ సిమ్లా యాపిల్ మనకి విజయవాడ వచ్చేసరికి ₹10 అవుతుంది. సో ఆ ₹10 పెంచిన రైతుకు వస్తుందా, మధ్యలో దళారికి వెళ్తుందా, దానిలో ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందా, ఇక్కడ మన రోడ్డు మీద కొన్న షాపు ఒక బండి ఆయనకు వస్తుందా అనేది మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా కడక్నాథ్ పెంచిన రైతుకు వచ్చేది ₹1000 కాదండి. ఒక రైతు పండించిన తర్వాత ఆ కోడిని ఒక మెట్రో సిటీ హైదరాబాదో, ఢిల్లీయో, చెన్నైయో, బెంగళూరు, ముంబై ఇలాంటి ప్రాంతాల్లో అది ఇక్కడి నుంచి అక్కడ పంపించినప్పుడు అక్కడ ఒక చికెన్ షాప్ వాళ్ళు దాన్ని అమ్మినప్పుడు అక్కడ కస్టమర్ వాళ్ళకి ₹1000 పే చేస్తారు. అక్కడ పే చేసిన డబ్బులు మనకి రావడం అనేది జరగదు. ఇది రియాలిటీ, ఇది మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే పెంచే ప్రతి వాళ్ళు కూడా మనం చుట్టుపక్కల ఎలాంటి ప్లేసుల్లో పెట్టాము, ఎలాంటి చోట మనం మార్కెటింగ్ చేయగలుగుతాం కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి మేము మొదలుపెట్టినప్పుడు గుడివాడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టాం. అక్కడ ఎవరికి దీని గురించి తెలియదు, దాన్ని మనం మార్కెట్ చేయలేం. సపోజ్ మనం మార్కెట్ చేసినా సరే దాన్ని మనం మార్కెట్లో తీసుకొచ్చి సిటీలో ఇవ్వాల్సి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు అవుతాయి. అది తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే విజయవాడకు మార్చడం జరిగింది. అంటే మీరు మొదలుపెట్టినప్పుడు దీన్ని మనకి ఆ రూరల్ ఏరియాస్లో దీన్ని మనం స్టార్ట్ చేస్తే మార్కెటింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందులు అవుతాయి. మనకి నియర్ బై సిటీస్లో కానీ, హైవేస్లో కానీ అండ్ జనావాసం ఎక్కువ ఉన్న చోట ఎక్కువగా జనావాసం ఉండేవాళ్ళు అండ్ దీనికి తినేవాళ్ళు కూడా అందరూ కూడా ఎవరంటే
ఎబో మిడిల్ క్లాసు అంటే నెలకి సరాసరి ఆదాయం 50,000 పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని తింటారు. నెలకి 10,000 20,000 సంపాదించే వాళ్ళు ఎవరు కూడా దీని మీద ఆసక్తి చూపించరు. అదేవిధంగా దీని గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు. సో ఈ కడక్నాథ్ వ్యాపారంలో దిగుదాం అనుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకున్న అంత మార్కెట్ అయితే ఇక్కడ లేదు. బట్ మనం చేసే చిన్న మొత్తంలో చేసే 1000-2000 కోళ్ళు అమ్ముకోవడం పెద్ద కష్టం కాదు. ఆ అమ్మడంలో మనం కొంచెం మెలకువలు తెలుసుకుని ఆ ట్రాన్స్పోర్టేషను, ఆ ప్యాకింగు అండ్ డెలివరీ చేయడంలో కనుక మనం పట్టు సాధిస్తే మాత్రం ఇందులో మనం మంచిగా డబ్బులు సంపాదించడం అనేది కుదురుతుంది. ఈ గడిచిన 4-5 సంవత్సరాల్లో కూడా మేము చేసింది ఏంటంటే, సో ఎవరు అడిగినా సరే వాళ్ళు నియర్ బై మనం ఇవ్వగలిగేలాగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వబట్టి మనం ఈరోజు నిలబడగలిగాం. ఈరోజు మేము సరాసరి ప్రతి నెల ఒక 500 నుంచి 1000 పెద్ద కోళ్ళు అమ్మగలుగుతున్నాం. ఇందులో వచ్చేసరికి వారానికి వచ్చేసరికి ఒక 150 కోళ్ళు నుంచి 250 కోళ్ళ దాకా మనకు అమ్మకం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4,000 నుంచి 6,000 పిల్లల దాకా మనం బయట మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇచ్చిన 6,000 పిల్లల్లో ఎవరైనా సరే అమ్ముకోవడంలో ఇబ్బంది పడితే వాళ్ళ దగ్గర మళ్ళీ మనం మన అవసరాన్ని బట్టి తీసుకుని మేము మార్కెట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఏం చేసామంటే, కడక్నాథ్ అనేది మా ద్వారా మేమైతే కొంతవరకు విజయం సాధించాం. సో ఇది ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వడం ద్వారా కానీ, సో ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వడం వల్ల మనం అయ్యాం. బట్ ప్రతి ఒక్కరు దిగి ఇందులో పెంచిన తర్వాత అమ్ముడు పోలేదని ఇబ్బందులు పడి నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది మీరు తెలుసుకుని ఇవన్నీ మనం చేయగలుగుతాం లేదా ఆలోచించుకుని దిగితే ఇందులో విజయం సాధించవచ్చు. సో కమింగ్ టు కడక్నాథ్ ఎందుకు తినాలి, ఇందులో ప్రత్యేకత ఏంటి అనే విషయం మనం మాట్లాడుకుంటే, కడక్నాథ్ అనేది ఒక ఒరిజినల్ నాటుకోడి టైపే. బట్ ఇది ఏంటంటే మనకు బ్లాక్గా ఉంటుందండి. ఎందుకు బ్లాక్గా ఉంటుందంటే, ఇందులో మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది బ్లాక్గా ఉంటుంది. మన హెయిర్లో ఏదైతే మెలనిన్ కంటెంట్ ఉంటే మన హెయిర్ ఎలా బ్లాక్ అవుతుందో, సేమ్ కోడిలో కూడా మెలనిన్ కంటెంట్ ఉండడం వల్ల బ్లాక్గా ఉంటుంది. అండ్ ఇదే కోడి ఎక్కువగా మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ డార్క్నెస్ బ్లాక్ అనేది వస్తుంది. అండ్ ఇది బ్లాక్ అంటే మీరు అనుకున్నట్టు మన బొగ్గు కలర్లో ఉండే బ్లాక్ కాదు, జస్ట్ లైట్ గ్రేయిష్ వస్తుంది. బోన్స్ అన్నీ బ్లాక్ వస్తాయి. అండ్ బ్లడ్ వచ్చేసరికి డార్క్ రెడ్ వస్తుంది, ఈక్వల్ టు మెరూన్, డార్క్ మెరూన్ కలర్ వస్తుంది. అండ్ టంగ్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇందులో వచ్చేసరికి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఇందులో 26 హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే 18 రకాల ఎమినో యాసిడ్స్, విటమిన్ B1, B2, B6, B12 ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అండ్ వయసులో ఉన్న ఆడవాళ్ళకి ఋతుక్రమ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఇవి చాలా మటుకి క్యూర్ అవుతాయి. అండ్ క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తగ్గిపోయిన మళ్ళీ మజిల్ గెయిన్ చేయడానికి కానీ వాళ్ళు స్ట్రెంత్ గెయిన్ చేయడం కోసం కడక్నాథ్ గుడ్లు తినమని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏజ్ అయిపోయిన వాళ్ళల్లో, వయసు మీద పడిన వాళ్ళలో వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, వాళ్ళకి స్ట్రెంత్ రావాలన్నా కడక్నాథ్ గుడ్డు లేదా కడక్నాథ్ మాంసం చాలా ఉపయోగపడుతుంది. సో మన రెగ్యులర్ దాంట్లో ఏంటంటే మనకి 13 to 18% కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 0.075% 3% కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ 26% హై ప్రోటీన్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రోటీన్ గెయిన్ చేయడమే కాకుండా ఎక్కువ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అండ్ రీసెంట్గా మన కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళ డైట్లో ఈ కడక్నాథ్ సూప్ అనేది ప్రిఫర్ చేసి కొన్ని చోట్ల ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా ఇండియా వైడ్ కోహ్లీకి కూడా తన రెగ్యులర్ డైట్లో కడక్నాథ్ యాడ్ చేయాలని చెప్పి కూడా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ప్రిఫర్ చేశారు. బట్ కోహ్లీ ప్యూర్ వెజిటేరియన్గా మారడం వల్ల అది తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ ఇండియాలో హై ప్రొఫైల్స్ అందరూ కూడా కడక్నాథ్ని తీసుకుంటున్నారు, కడక్నాథ్ గుడ్లు తీసుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మన కడక్నాథ్ గుడ్లు దొరుకుతున్నాయి. ఒక్కొక్క గుడ్డు ధర వచ్చి 60 రూపాయలు. అదే మీరు డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే 15 రూపాయల నుంచి 30 రూపాయల లోపే ఉంటుంది. అండ్ మీరు లోకల్ ఫార్మర్ దగ్గరికి వెళ్తే కడక్నాథ్ మాంసం అనేది 350 రూపాయల నుంచి 600 రూపాయలకే దొరుకుతుంది. అదే మీరు బయట కొనాల్సి వస్తే మాత్రం అది 600 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది అనమాట. ఇక కడక్నాథ్ పెంపకము, దాని విధానము, దానికి ఇచ్చే మనం ఫీడ్ గురించి వచ్చేసరికి, కడక్నాథ్ అనేది హై రెసిస్టెన్స్ ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఉన్న కోడి అండి. దీన్ని మనం పెంచడం చాలా సులువు. అయితే పెంచే చోట ఏదైతే ఉందో అక్కడ ఎంత ఎక్కువ ఎండ పడినా పర్వాలేదు, అది తట్టుకోగలుగుతుంది. సో ఎండ ఎక్కువ పడి సన్ రేస్ పడటం వల్ల కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి గాలి వెలుతురు ఎక్కువ ఉన్న చోట మనకి జబ్బులు అనేది చాలా తక్కువ ఉంటాయండి, రోగాలు అనేది తక్కువ వస్తుంటాయి, వైరస్లు అనేది అసలు రావు. సో మనం పెంచే విధానం ఎలా ఉండాలంటే, ఎక్కువగా
మనకి ఎక్స్పోజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని, ఒకవేళ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీడ కోసం మనం చిన్న చిన్న షెల్టర్లు అరేంజ్ చేసుకుంటే సరిపోయేది. ఇంకా మేత వరకు వచ్చేసరికి దీనికి మనం పూర్తిగా రాగులు, సజ్జలు, వడ్లు, ఇక చిరుధాన్యం, హైడ్రోఫోనిక్ గ్రాసు, అజోలా ఇలాంటివి ఇచ్చుకోవడం వల్ల మేత ఖర్చు తగ్గడమే కాకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూడా మనం పెంచి ఒక ఆరోగ్యకరమైన కోడి మాంసం, కోడిగుడ్లు ఇవ్వచ్చు. ఇక దీనికి వచ్చే రెగ్యులర్గా జబ్బులు అంటే మీకు వానాకాలం దీనికి కొంచెం కోళ్ళని వానకి తడవకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుని, ఒకవేళ ఆ వాతావరణం మొత్తం చెమ్మగా లేకోకుండా అంటే తడిగా లేకోకుండా వెంటనే ఆరిపోయేలాగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి జబ్బులు రావు. వీటి బేసిక్గా వస్తే అన్ని కోళ్ళకి వచ్చేలాగానే జలుబులు, గురకలు ఇలాంటివి వస్తాయి. వీటికి కూడా మనం వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. కొక్కెర తెగులు ఏదైతే ఉందో ఆర్డి, న్యూ క్యాట్ డిసీజ్ ఇవి రాకోకుండా వ్యాక్సిన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి మనము ఎటువంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయకోకుండా ప్రోబయోటిక్ కింద మనం పసుపు నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, బెల్లం నీళ్ళు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వానలు ఎక్కువ పడినా, శీతాకాలం ఎక్కువ చలికి ప్రాంతాల్లో కనుక కోడికి ఈ చలికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నప్పుడు మేమైతే న్యాచురల్ రెమెడీ కింద ఏం చేస్తామంటే మనుషులు తాగే రమ్ముని బెల్లంలో కలిపి ఈవినింగ్ టైంలో ఇస్తాం. సపోజ్ వాళ్ళ మనకి 3 రోజులు తుఫాన్ అనౌన్స్ చేశారు, 3 రోజులు నాన్ స్టాప్ రెయిన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోడికి స్ట్రెస్లోకి వెళ్ళకోకుండా, జలుబులు ఏమి రాకోకుండా ఉండాలంటే మేము ఏం చేస్తామంటే ఒక 360 ml రమ్ములో ఒక 1 kg బెల్లం కలిపి ఒక 5 to 10 లీటర్స్ వాటర్లో ఇచ్చి సర్వ్ చేయడం వల్ల వాటికి ఏంటంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, తొందరగా స్ట్రెస్లోకి వెళ్ళదు, అదేవిధంగా జలుబులు అవి రాకుండా ఉంటుంది, కోడి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు న్యాచురల్గా ఏంటంటే మనం పసుపుతో కలాప కొడతాం, పసుపును కూడా మజ్జిగలో కల్పిస్తాం. మజ్జిగ అనేది మనకి ప్రోబయోటిక్ అండి. ఏదైనా కోడికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడుకోవడం కానీ ప్రోబయోటిక్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే కోడి ఆరోగ్యంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనం పెంచే చోట చుట్టూ కూడా బంతిపూలతో నారుతో మనం కనుక పెట్టుకుంటే ఆ బంతిపూల వాసనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి బ్యాక్టీరియాలు ఏదన్నా ఉన్నా సరే అవి చనిపోవడము, ఆ బంతిపూలు మనం ఫీడ్లు ఇవ్వడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అయ్యి కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా జలుబు కానీ అంటే తలనొప్పి, ఫేస్ వెల్లింగు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బంతిపూలను ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే కోడికి చాలా ఆరోగ్యం ఉంటుంది. మీరు కావాలంటే మ్యారీగోల్డ్ అని చెప్పి మ్యారీగోల్డ్ టీ, మ్యారీగోల్డ్ బెనిఫిట్స్ అని మనం చెక్ చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత కింద మనకి ఎవరో దీనికి తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మనం ఏదైనా చూసినప్పుడు అది చెప్పింది ఎంతవరకు నిజమని మనం క్రాస్ చెక్ చేసుకుని మనం మాట్లాడితే బాగుంటుంది. సో మనం చెప్పింది మనకు తెలియని విషయం వేరే వాళ్ళు చెప్తే అది తప్పు అనుకుని సో ప్రతిదాన్ని కూడా మనం నెగిటివ్గా తీసుకోకూడదు. మేము చెప్పింది ఏదైనా సరే, ఎవరు ఏది చెప్పినా సరే అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందో మనం తెలుసుకుని మనం మాట్లాడాలి. ఉదాహరణకి ఇప్పుడు కడక్నాథ్ 1000 రూపాయలు అనగానే కింద కమెంట్లు పెడుతుంటారు. కడక్నాథ్ ఎవరు కొంటున్నారు 1000 రూపాయలు కానీ, కొనేవాళ్ళే కొంటారు. అందుకే కొనేవాళ్ళు దాని గురించి కమెంట్ పెట్టరు. ఉదాహరణకి మీరు ఇండియాలో కాస్ట్లీయెస్ట్ వాటర్ వచ్చి 9 లీటర్లు 6.5 లక్షల రూపాయలు విలువ చేసే వాటరు. సో దాన్ని ఇండియాలో ఎంతమంది తాగుతున్నారు? 9 మంది తాగుతున్నారు. సో వాళ్ళ కోసం తయారు చేసే వాటర్ కాబట్టి ఆ రేటు. దాన్ని మనం ఎవరు తాగుతున్నారు, ఇదంతా మోసం అంటే మనం ఏం చేయలేం. అలాగే ఓల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ మ్యాంగో వచ్చి 2,50,000 ఉంది. అది కూడా అది ఎవరు తింటున్నారంటే దాన్ని తినేవాళ్ళు దానికి ఉంటారు. అలాగే ప్రతి దానికి కూడా దాని కస్టమర్స్ దానికి ఉంటారు. సో ఏది తక్కువ చేయకూడదు, విషయం తెలియకుండా మనం దేని గురించి మాట్లాడకూడదు. నేను చాలా ఇంటర్వ్యూలో చూశానంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. ఆ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన తప్పు అయితే మనం క్రాస్ చెక్ చేసుకుని మనం ఖండించాలి.